బెంగళూరు తొక్కిసలాటలో కోహ్లీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీని చూడడం కోసమే స్టేడియానికి పోటెత్తారు ఫ్యాన్స్. తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఈ దుర్మరణంపై ఒక్క పోస్ట్ పెట్టి వదిలేశాడు కోహ్లీ. ఆర్సీబీ స్టేట్మెంట్ ను పోస్ట్ చేస్తూ మాటలు రావడం లేదన్నాడు. ఆ తర్వాత దానిపై రియాక్ట్ అవ్వడం లేదు. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదంటూ కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. నీ కోసం ప్రాణాలు కూడా వదిలిన వాళ్లను పట్టించుకోవా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే కోహ్లీ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్టే కోహ్లీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. I think I'm gonna feel the real side of it when we get to Bangalore tomorrow and celebrate it with the city and the fans who've stood with us through thick and thin. So I'm just relieved. I think I'm gonna feel the real side of it when we get to Bangalore tomorrow and celebrate it with the city and the fans who've stood with us through thick and thin. So I'm just relieved. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రోహిత్ లైవ్ లో అందిస్తారు. రోహిత్, చెప్పండి. అటు బెంగళూరు ఘటనకు సంబంధించి కూడా అటు విరాట్ కోహ్లీపై అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో ఇప్పటివరకు కూడా ఎవరిని కలవలేదు, కనీసం పరామర్శించలేదంటూ అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటికైనా రియాక్షన్ ఏమన్నా ఉంటుంది కోహ్లీ నుంచి అనుకోవచ్చా? అఖిల, ఇంతవరకు మొత్తం క్రికెట్ అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నది అదే. ఇంతవరకు కోహ్లీ ఎందుకు మాట్లాడలేదు? తనని చూడటానికి వచ్చిన అభిమానులు అక్కడికి వచ్చి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతే ఎందుకు కోహ్లీ వాళ్ళని పరామర్శించలేదు? ఒక్క ఫోన్ కాల్ కూడా చేసి వాళ్ళ బాగోగుల గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ మరణం గురించి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎందుకు మాట్లాడలేదు అని క్రికెట్ అభిమానులందరూ కూడా అనుకుంటున్నారు. ఆర్సీబీ ఎప్పుడైతే కప్పును సాధించిందో లక్షలాది మంది అభిమానులు ఆర్సీబీ కప్పు గెలవాలి అని ప్రే చేసినటువంటి లక్షలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం దగ్గరకు వచ్చారు. 3వ తారీఖున కప్ గెలిచింది, 4వ తారీఖున చిన్నస్వామి స్టేడియంలో ఆ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉన్నారు. అయితే కోహ్లీని చూడటానికే కోహ్లీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు, మన సెలబ్రేషన్స్ చేసుకున్నాం రండి అన్నాడు, దాన్ని ప్రమోట్ కూడా చేశాడు. సో కోహ్లీ విధాన్ హౌస్ దగ్గర నుంచి చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వరకు ర్యాలీతో వచ్చాడు. ఆ సమయంలో నిజానికి చిన్నస్వామి స్టేడియం ఒక 30,000-35,000 మంది కెపాసిటీ కలిగిన స్టేడియం. అప్పటికే ఎవరైనా కూడా ఈ వేడుకలకు రావచ్చు, సంబరాలకు రావచ్చు అని ఓపెన్గా ప్రకటించారు. టికెట్లు ఏమీ కూడా ఇష్యూ చేయలేదు, పాసెస్ కూడా ఏమీ ఇష్యూ చేయలేదు. దీంతో లక్షలాది మంది అక్కడికి వచ్చారు. దాని కెపాసిటీకి మించి అక్కడికి వచ్చినప్పుడు సెలబ్రేషన్స్ అన్ని చేసుకున్నారు. ఆర్సీబీ కప్పు గెలిచింది అని ఆనందంలో క్రికెటర్స్ అంతా ఉన్నారు, అభిమానులందరూ ఉన్నారు. కానీ కోహ్లీని చూడటానికి వచ్చిన అభిమానులు మాత్రం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతూ ఉంటే లోపల మాత్రం సంబరాలను కొనసాగించారు. ఇది ఎంతవరకు నైతికమని విమర్శిస్తున్నారు. కోహ్లీ వైపే ఇప్పుడు వేళ్ళన్ని పెట్టి చూపిస్తున్నారు. ఇప్పటికీ ఘటనలో 4గురిని అరెస్ట్ చేశారు. ఈ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన 3గురిని అరెస్ట్ చేశారు. అలాగే ఆర్సీబీ మేనేజింగ్ డైరెక్టర్ కూడా, ఆర్సీబీ ప్రతినిధిని కూడా అరెస్ట్ చేశారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ కోహ్లీని అరెస్ట్ చేయాలి అంటే ఇప్పటికీ ఫిర్యాదులు ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ లాక్ చేస్తున్నారు. కానీ కోహ్లీపై ఇంతవరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. నిజానికి అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది, ప్రభుత్వం అనుమతినిచ్చింది, కానీ ర్యాలీకి అనుమతి లేదు నిజానికి. కానీ ర్యాలీలో ఏమీ జరగలేదు. చిన్నస్వామి స్టేడియం దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ పరిమితికి మించి జనం వచ్చారు. లక్షలాది మంది, సుమారు 2 లక్షలకు పైగా జనం వచ్చారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయలేదు అని నిర్వాహకుల పైన వేలుపెట్టి చూపిస్తున్నారు. కానీ కోహ్లీపై విమర్శలు చేస్తున్నది ఒక్కటే, నైతికత లేదా? కేవలం కోహ్లీని చూడటానికి అభిమానులందరూ అక్కడికి తరలి వచ్చారు, కేవలం కోహ్లీ కోసమే వచ్చారు. మనం విన్నాం కదా. రోహిత్, ఇక చూస్తున్నాము ఆ రోజు ఘటన జరిగిన రోజు కూడా ఆ రియాక్షన్ కూడా, ఎందుకంటే బాధితుల్ని అట్లీస్ట్ కనీసం తన మాటలతో కూడా ఆకట్టుకోలేకపోయాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఘటన జరిగినప్పుడు తన ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, అసలు ఫ్యాన్స్ అనేది కూడా చూడడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు. అలాంటిది ఒక స్టాండ్ కూడా తీసుకోలేదు అట్లీస్ట్. సో అసలు కోహ్లీ మాటలను ఎలా చూడాలంటారు? కోహ్లీ ఏం చెప్పాడు? ఆర్సీబీ కప్ గెలిచిన తర్వాత మనం బెంగళూరులో దాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, ఎంజాయ్ చేయబోతున్నాం అని చెప్పాడు. సో కోహ్లీ అక్కడికి వచ్చాడు అంటే కప్పు గెలిచిన ఆనందాన్ని ఎంజాయ్ చేసుకోబోతున్నాం మొత్తం అభిమానులతో అని చెప్పాడు. కానీ అక్కడికి వచ్చి లక్షలాది మంది అభిమానులు అక్కడికి వచ్చి ఒక 11 మంది అభిమానులు తొక్కిసలాటలో వాళ్ళ కింద పడి నలిగిపోయి అక్కడ ఊపిరి ఆగిపోతే ఒక 50 మంది ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంటే కనీసం వాళ్ళు మరణించారు అని బాధను వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు. మనం ఇక్కడ చూసాం, పుష్ప 2 రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టింది. సంధ్య థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వెళ్ళాడు, అనుమతి లేకుండా అల్లు అర్జున్ వచ్చాడు అని, లేదు నేను పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశాను. సో ఇలాంటి గొడవ అంతా జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఇప్పుడు
అల్లు అర్జున్ నైతిక బాధ్యత గురించి అందరూ కూడా క్వశ్చన్ చేశారు. అల్లు అర్జున్ చూడటానికి వచ్చారు, సినిమా యాక్టర్లు అంటే దేవుళ్ళ ఏంటి, కనీసం వాళ్ళని పలకరించాలనే నైతికత లేదంటూ అల్లు అర్జున్ వైపు వేళ్ళు పెట్టి కూడా చూపించిన సందర్భం ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బెంగళూరులో ఏదైతే జరిగిందో చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ వైపు కూడా అలాగే వేళ్ళు పెట్టి చూపిస్తున్నారు. 11 మంది అభిమానులు చనిపోతే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఇంతమంది అభిమానులు నీకోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉంటే, నీకోసం అన్ని మర్చిపోయి స్టేడియం దగ్గరకు వచ్చి నిన్ను చూడటానికి ఎగబడుతూ ఉంటే, అలా ఆ అభిమానుల కాళ్ళ కింద పడి నలిగిపోతే 11 మంది ప్రాణాలు అక్కడే ఆగిపోతే మీరు ఇంకా విజయోత్సవ సంబరాలు చేసుకుంటూ లోపల ఎలా విజయోత్సవ సంబరాన్ని కొనసాగించారు? బయట ఇక్కడ కూడా అదే జరిగింది. సంధ్యా థియేటర్ దగ్గర విషయం ఒకసారి గుర్తు చేసుకోండి. సంధ్యా థియేటర్ దగ్గర జరిగింది కూడా బయట తల్లి కొడుకులు చనిపోతూ ఉంటే లోపల అల్లు అర్జున్ సినిమా ఎలా చూస్తున్నాడు అని అల్లు అర్జున్ విమర్శించారు. సో ఇదే మనం చిన్నస్వామి స్టేడియం లోపల కూడా జరిగిందని కూడా అలాగే పోల్చుతున్నారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కీస్లాట జరిగి 11 మంది చనిపోయి 50 మంది ఆసుపత్రుల్లో పడి ఉంటే, చావు బతుకుల మధ్య ఉంటే లోపల ఇంకా సంబరాలను ఎలా కొనసాగించారు? పోనీ అయిపోయిన తర్వాత 11 మంది కేవలం కోహ్లీనే చూడటానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా కోహ్లీని చూడటానికి వచ్చారు. సో కోహ్లీ ఆ 11 మందిని ఎందుకు పరామర్శించలేదు? ఇదేనా కోహ్లీ నైతికత అని? సంబరాలు చేసుకుందాం అన్నాడు, సంబరాలు చేసుకోవడానికి పిలుపునిచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి కప్పు గెలిచారు కాబట్టి ఆ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ అభిమానుల ప్రాణాలు మీకు పట్టవా? అభిమానుల బాగోగులు మీకు పట్టవా? వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఎలా ఉంది? ఏడుస్తూ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కోహ్లీని చూడటానికి వెళ్ళి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయారు అని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకి జీవితాంతం ఆ బాధ ఉంటుంది. కనీసం మీరేం చేసి కోట్ల రూపాయలు సంపాదించడమేనా? ఐపీఎల్లో ఆడినందుకు, ఐపీఎల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు, ఆర్సీబీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు, కెప్టెన్గా ఉన్నందుకో, లేదంటే క్రికెట్ ఆడినందుకు, ఇంకా ఏదైనా కంపెనీకి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు మీరు కోట్లు 100 కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ఉంటారు. పాపం అమాయకులు, పిచ్చి ఫ్యాన్స్ వాళ్ళు మిమ్మల్ని చూడటానికి చొక్కాలు చించుకుని మరీ వస్తుంటుంటారు, గుండెలు బాదుకుని మిమ్మల్ని చూడటానికి ఎగబడుతూ ఉంటుంటారు. అలాంటి 11 మంది అభిమానులు ఊపిరి ఆగిపోతే కనీసం వాళ్ళని చూడాలి అని మీకు అనిపించకపోవడం ఎంతవరకు నైతికమని కోహ్లీని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇప్పటివరకు కోహ్లీపై చాలామంది వివిధ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు చేశారు, కానీ ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు కాలేదు. సో ఇప్పటికైనా కోహ్లీ ఆ చనిపోయిన అభిమానులు ఇంటికి వెళ్తాడా? చనిపోయిన అభిమానుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తాడా? నేనున్నాను అని భరోసా ఇస్తాడా? వాళ్ళని ఆదుకోవటానికి ఏదైనా అనౌన్స్ చేస్తాడా? ఏం చేస్తాడు? ఇప్పుడు కోహ్లీ ఏం మాట్లాడతాడు అన్న దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ కోహ్లీని మాత్రం క్రికెట్ అభిమానులు అందరూ విమర్శిస్తూ ఉన్నారు. ఎస్ రోహిత్, అయితే మనం చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు కూడా వస్తున్న విమర్శలు అయితే చూస్తూ వచ్చాము. అయితే ఇన్ కేస్ ఇప్పుడు కోహ్లీ వెళ్ళినా కూడా, ఎందుకంటే మరి అంత అభిమానం ఉండకపోవచ్చు, ఇది కూడా ఒక ఎఫెక్ట్, కోహ్లీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనుకోవచ్చు. అండ్ అలాగే ఎఫ్ఐఆర్ ఇంకా ఎందుకు నమోదు చేయలేదు? ఎందుకంటే చాలా మంది వెళ్ళి కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు. అంటే ఒక ఇండియన్ స్టార్ క్రికెటర్ అని వెనకడుగు వేస్తున్నారా, లేదంటే వాంటెడ్గానే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదా? చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు అనుకోవచ్చా? ఇక టెక్నికల్గా ఒక అంశం ఉంటుంది. కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలా లేదా అనేది సహజంగా కంప్లైంట్స్ వచ్చినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అందులో వీళ్ళ పాత్ర ఎంత ఉంది, అనుమతి లేకుండా ర్యాలీ తీసాడు, అందులో కోహ్లీ పాత్ర ఉందా, కోహ్లీ అనుమతి లేకుండా ఫ్యాన్స్ని అక్కడికి రమ్మని పిలుపునిచ్చాడా, లేదు అంటే అక్కడ కోహ్లీ ఇంకొంచెం ఏదైనా అభిమానులు ఎగబడడానికి అవకాశం కల్పించే విధంగా కోహ్లీ ఏమైనా చేశాడా, ఇలాంటివి చూసిన తర్వాత కోహ్లీపై ఎఫ్ఐఆర్ వేసే అవకాశం ఉంటుంది. కానీ కొంత భావోద్వేగం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కోహ్లీని చూడటానికి ఎంతమంది వచ్చారు కాబట్టి ఈ ఎవరి మీద అయితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లు వేశారో, ఎవరినైతే అరెస్టులు చేశారో వాళ్ళతో పాటు కోహ్లీని కూడా అరెస్ట్ చేయండి, ఇంతమంది అక్కడికి రావడానికి కోహ్లీనే కారణమనని. కానీ ఇప్పుడు కోహ్లీ వెళ్తే మళ్ళీ తనపై ఉన్న ముద్ర చెరిగిపోతుందా, లేదంటే మరికొన్ని విమర్శల పాలవుతాడని పక్కన పెట్టి ఇప్పటికైనా కోహ్లీ వెళ్లాల్సిందే. ఎందుకంటే కేవలం కోహ్లీని చూడటానికి అక్కడికి వచ్చారు లక్షలాది మంది, కోహ్లీ కోసమే ఎగబడ్డారు. ఆ ఎగబడిన తొక్కిస్లాట్లోనే ఇంత 11 మంది చనిపోయారు, 50 మంది ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారంటే 11 మంది ప్రాణాలు కోల్పోయారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు రేపు రోడ్డు మీద ఉంటారు. జీవితాంతం వాళ్ళ కుటుంబ సభ్యులు తలుచుకుని, అరే మా బిడ్డ కోహ్లీని చూడటానికి చిన్నస్వామి స్టేడియం దగ్గరికి వెళ్ళి అక్కడ తొక్కిస్లాట్లో ప్రాణాలు కోల్పోయాడు అని వాళ్ళ బిడ్డను తలుచుకుని జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏడుస్తూనే ఉంటారు. సో కోహ్లీ ఎక్కడ ఉంటాడు? కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటుంటాడు. కానీ ఇవన్నీ కోహ్లీకి తెలియవు. కానీ జీవితాంతం ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఆ బాధను అనుభవిస్తూనే ఉంటారు. సో ఇక్కడ కోహ్లీకి నైతిక బాధ్యత ఉంది. అరే నా కోసం వచ్చారు, నా కోసం ఎగబడతారు, నేను
స్టేడియంకి వెళ్ళి క్రికెట్ ఆడుతూ ఉంటే నా కోసం టికెట్ కొనుక్కుని స్టేడియంకి వస్తారు, నేను గెలిస్తే బయట సంబరాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా, వాళ్ళకంటే ఎక్కువగా, వాళ్ళ చదువుల కంటే ఎక్కువగా, వాళ్ళ వృత్తి కంటే ఎక్కువగా, వాళ్ళ డ్రీమ్ కంటే ఎక్కువగా నన్నే కళల్లో ఆరాధిస్తూ ఉంటుంటారు. మరి అలాంటి అభిమానులు చనిపోతే కనీసం నేను వెళ్ళాలి కదనే నైతికత కోహ్లీకి ఉండాలి కదా. ఆ నైతికత కోహ్లీకి ఎందుకు లేదు అని ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా కోహ్లీ వెళ్ళినా ఖచ్చితంగా చెప్పొచ్చు, నేను అప్పుడు వెళ్ళలేకపోయాను, క్షమించండి, లేదంటే సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయో, ఇంకోటి రీజన్స్ ఉన్నాయో, నేను ఈ 11 మందిని ఆదుకుంటాను, నా కోసం వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీళ్ళను కూడా ఆదుకుంటాను అని కనీసం వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను అక్కడికి పంపించి ఒక ప్రకటన ఇప్పించడము, వాళ్ళని ఆదుకోవడానికి కోహ్లీ ఏదో ఒక వీడియో చేయడం. ఇప్పుడు కూడా మనం చూసాంగా, మనం గెలిచాం కాబట్టి రేపు సంబరాలు చేసుకున్నామంటే ఒక వీడియో కూడా చేశాడు కదా. సో ఇలా కోహ్లీ ఏదో ఒక విధంగా స్పందించడంతో పాటు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళో ఫోన్ చేసో వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకుంటాను అని భరోసా ఇవ్వాల్సిన నైతిక బాధ్యత కోహ్లీకి ఉంది అన్నదే మొత్తం క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి అందరూ కూడా కోరుకుంటున్నది. ఎస్ రోహిత్, మీరు అన్నట్టుగా కూడా అట్లీస్ట్ డైరెక్ట్ గా వెళ్ళకపోయినా కూడా వాళ్ళ టీంని పంపించినా సరిపోయేదన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అరెస్ట్ చేయాలంటూ విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఎలాగ అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు, సో అలాగా అయితే అరెస్ట్ చేస్తే కేవలం బాధితులకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అటు కోహ్లీ కోసం వెళ్ళడం, ఎంతో వేలలో ఖర్చు పెట్టి టికెట్స్ కొనుక్కోవడం, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు కూడా వెళ్ళి మరణించిన దృశ్యాలు అయితే మనం చూస్తాము. సో ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు బాధ్యతగా ఉండడం, అండగా నిలబడటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్. సో అట్లీస్ట్ వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం కానీ, నా తరపు నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరున్నారో నేను వాళ్ళకి ధైర్యం చెప్పడం, ఇలాంటిది కూడా చేయలేదు. సో ఇప్పటికైనా చేస్తే కోహ్లీపై అట్లీస్ట్ ఒక ఇంప్రెషన్ అయినా ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అఖిల, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం జరుగుతుంది, నిజంగా చనిపోయిన వాళ్ళు బతికి రాలేరు, కానీ వెళితే సమాజం చూస్తుంది, అయ్యో కోహ్లీ తన కోసం వచ్చిన అభిమానులు చనిపోతే పరుగున కోహ్లీ వెళ్ళాడు అని. నిజానికి కోహ్లీ పైన గౌరవం ఇంకా పెరుగుతుంది. ఇన్ని రోజులైనప్పటికీ 4వ తారీఖున ఈ ఘటన జరిగింది, ఇప్పటికీ కూడా కోహ్లీ అక్కడికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? కోహ్లీకి ఆ నైతికత లేదా అని. నిజానికి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి న్యాయం జరుగుతుందా అంటే ఖచ్చితంగా న్యాయం జరగదు. ఇలాంటి వాటికి ఒక సమిష్టి బాధ్యత ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి? అభిమానుల దగ్గర నుంచి ఉంటుంది, ఆర్గనైజర్స్ దగ్గర నుంచి ఉంటుంది, ఇలా క్రికెటర్స్ దగ్గర నుంచి ఉంటుంది, అన్నీ కూడా సమిష్టి బాధ్యత ఉంటుంది. నిజానికి అది ఒక 30-35 వేల కెపాసిటీ ఉన్న స్టేడియం, 2 లక్షల మంది అక్కడికి వస్తున్నారు అంటే మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ ఏం చేస్తున్నాయి? ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? కనీసం అక్కడ పాసెస్ లోపల విజయోత్సవం జరుగుతూ ఉంటుంది, కానీ బయట అప్పటికే రోడ్లన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి, గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు, ఇంకొక గేట్ ఓపెన్ చేశారు, అటు నుంచి పరిగెట్టడానికి ట్రై చేశారు, ఈ లోపు తొక్కిస్తాడు జరిగింది. గతంలో కూడా మనం చూసాం, కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లకు జనాలు ఎక్కువ వచ్చేస్తారు, ఈ ప్లేస్ సరిపోదు అన్నప్పుడు ఆ ఈవెంట్లను రద్దు చేసి మార్చిన చోట్లు కూడా ఉన్నాయి. మరి అంతమంది జనం వస్తున్నారు అన్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? కర్ణాటక అధికారులు ఏమైపోయారు? ఇంతమందిని కనీసం ఒక రోజు వాయిదా వేసుకోవచ్చు, తప్పేమీ లేదు కదా. ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ కెపాసిటీకి తక్కువగా ఉన్న స్టేడియం దగ్గరికి లక్షలాది మంది రోడ్లపై వస్తూ ఉంటే, జనరల్గా మనం చూస్తాం, క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాతే క్రికెటర్స్ నడుచుకుని వెళ్తుంటే పరుగున వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంటారు. క్రికెట్ అంటే భారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతం, క్రికెటర్స్ని దేవుళ్ళ చూస్తూ ఉంటుంటారు. సో అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చారు అని అన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఊహించాలి. ఊహించడం సామాన్యుడికి కష్టం, కానీ ఆ స్థాయిలో నిర్వాహకులకు, అధికారులకు ఊహించాలి, వాళ్ళ పనే అది. సో అక్కడ ఏదో జరిగిపోయింది, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకోవటానికి, అనుకోకుండా జరిగిపోయింది అనడానికి అవకాశం లేదు. అలాంటి సాధారణ ప్రజలందరూ కూడా అక్కడికి అలౌ చేసినప్పుడు, లేదంటే ముందు చెప్పాలి ఇంతమందికి తప్ప రాకండి అని, లేదంటే ఏం చేయాలి, ఇంకొక 2 రోజులు, 4 రోజులు, వారం రోజులు తీసుకుని పాసెస్ని ఇష్యూ చేయాలి. ఆ పాసెస్ ఉన్న వాళ్ళే రండి చెప్పాలి. లేదు అంటే అంతకు మించిన ఒక పెద్ద గ్రౌండ్ తీసుకుని, రాజకీయ నాయకులు పెట్టే సభల మాదిరి ఒక పెద్ద గ్రౌండ్స్ తీసుకుని అక్కడ సభలు ఏర్పాటు చేసుకోవాలి. లేదు అంటే ఈ విజయోత్సవ ర్యాలీని కర్ణాటకలో మేము 4-5 ప్లేసెస్లో ఏర్పాటు చేస్తాం, కొన్ని సిటీల్లో ఏర్పాటు చేస్తాం, ఇది ఒక్కటే కాదు, కర్ణాటక వ్యాప్తంగా ఈ ర్యాలీని సభలు మనం జరుపుకుందాం, పర్మిషన్స్ తీసుకుని అందరూ కూడా అన్ని రాష్ట్ర నలుమూలల నుంచి రాకండి, మేము 4-5 చోట్ల ఈ విజయోత్సవ సంబరాలు చేసుకుందామని పిలుపునివ్వాలి. ఇలాంటివి ఏమీ లేకుండా అందరినీ వచ్చేసేయండి అని చెప్పిన తర్వాత, లక్షల మంది అక్కడికి వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగిపోతే కనీసం వెళ్ళి పరామర్శించకుండా ఉంటే, ఇది కోహ్లీ నైతికత గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్.